మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికి కూడా ఫామ్ సండే మట్టల ఆదివారం యొక్క శుభాకాంక్షలు దీవెనలు తెలియజేసుకుంటూ ఉన్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి మన ధ్యానం నిమిత్తమై జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవానును, దీనుడును అయి గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన కొరకు దీవించినగా. ప్రభునందు ప్రియులారా, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడని ప్రవక్త అయిన జకరియా ద్వారా దేవుడు ఒక ప్రవచనాన్ని ఆయన పలికించారు. చాలా సంవత్సరాల కిందట, 741 సంవత్సరాల కిందట దేవుడు తన భక్తులతో అనేకమైన ప్రవచనాలను ముందుగానే ప్రవచింపచేశాడు. యేసుక్రీస్తు యొక్క జన్మ కూడా అది ప్రవక్తల యొక్క ప్రవచనాల యొక్క నెరవేర్పు, ప్రాపసీ ఫుల్ఫిల్డ్ అనమాట. దేవుని బిడ్డలారా, ఏదో యాదృచ్ఛికంగా జరిగింది కాదు, అది చారిత్రాత్మకమైనటువంటి సత్యం. అదేవిధంగా యేసుప్రభువు వారి జీవితంలో ప్రతిదీ కూడా ఆయన శకపురుషుడు, ఆయన యుగ పురుషుడు, ఆయన కారణజన్ముడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మట్టల ఆదివారం మరి క్రైస్తవులకు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి మహాపండగ. మట్టల ఆదివారం అంటే యేసుప్రభువు వారు శిలువ యాత్రకు వెళ్ళడానికి ముందు ఆదివారాన్ని మట్టల ఆదివారం అని, ఫామ్ సండే అని పిలుస్తారు. దేవుని బిడ్డలారా, మరి అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే యేసుప్రభువు వారు యెరూషలేము యొక్క జయోత్సాహం చేసినట్లుగా మనం చూస్తాం. చిన్నపిల్లలందరూ కూడా మరి యేసుప్రభుని వెంబడించారు. మరి యేసుప్రభువు వారు మరి ఆయన గాడిద మీద ఎక్కి ఊరేగినటువంటి సంఘటన మనం ప్రతి సంవత్సరం కూడా వింటుంటాం. చాలా సంఘాలు ఈ ప్రతి సంవత్సరం ఆచారంగా చేయటం ఎందుకులేని మానేసిన సంఘాలు కూడా ఉంటాయి. వారికి కూడా తెలుసు మదిలో. దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క స్వార్థను, దేవుని సత్యాన్ని సందర్భానుసారంగా జ్ఞాపకం చేసుకోవటం మనకు ఎంతో ఆశీర్వాదకరమైన విషయాన్ని ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలి, అనుసరించాలని కూడా జ్ఞాపకం చేస్తా ఉన్నాం. మనం చదువుకున్న వచ్చిన భాగాలను పరిశీలన చేస్తే ప్రభువారు పుట్టక ముందే ఈ ప్రవచనం నెరవేరాలని జకరియా ప్రవక్త ద్వారా దేవుడు ఈ మాటలు మనకు తెలియజేస్తా ఉన్నా. చూసినట్లయితే నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడు. యేసుక్రీస్తు ప్రభువారే మన రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన దేవుడు. ఆయనకున్నటువంటి 3 లక్షణాలను ఇక్కడ భక్తుడు రాస్తా ఉన్నాడు. ఒకటేంటంటే నీ రాజు నీతిపరుడు. నీతిపరుడు, యేసుక్రీస్తు ప్రభువారు నీతి కలిగినటువంటి దేవుడు. దైవ గ్రంథంలో నాలో పాపం ఉందని ఎవడు నిరూపించగలడని సవాలు చేసినటువంటి వాడు. ఆయన పరిశుద్ధుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి దేవుడు. ఈ లోకంలో నీతి కలిగినటువంటి వారి గురించి లోకంలో సామెత ఉంది ఏంటంటే, నీతి లేనివాడు కోతి కంటే పాడు అని. నా ప్రియమైన సహోదరులరా, యేసుక్రీస్తు ప్రభువారు నీతిపరుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రెండవ లక్షణం ఏంటంటే రక్షణ గలవాడు. యేసు అనే మాటకు అర్థం ఏంటంటే తన ప్రజలను వారి పాపము నుండి రక్షించను కనుక అతనికి యేసు అని పేరు పెట్టారు. క్రీస్తు అనే మాటకు అర్థం ఏంటంటే అభిషేక్తుడు అని అర్థం. క్రీస్తు ప్రభువారు దేవుని బిడ్డలారా ఆయన రక్షించేటువంటి దేవుడు. పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి మీదే కానీ యేసు నామంలో తప్ప ఏ నామంలో కూడా రక్షణ లేదని దేవుని యొక్క వాక్యం, లేఖనాలు ఘోషిస్తా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఏమిటి రక్షణ అంటే నశించిపోతున్న మానవుడు జీవించేది 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, లేకపోతే 100 సంవత్సరాలు, సెంచరీ అబౌవ్ ఇంకా ఎన్ని సంవత్సరాలు తెలియదు. కానీ జన్మించిన మానవుడు ఎంతకాలము జీవించి జీవితాన్ని గడిపినప్పుడు కూడా ఒక దినాన్ని ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. అది బైబిల్ చెప్తున్న సత్యం. ఈ లోకంలో దేవుడిని ఎందుకు పంపించాడో, ఏ ఉద్దేశంతో రక్షించుకున్నాడో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడమే విశ్వాస పని. అయితే ప్రతి మానవుడు దేవుని దగ్గరికి రావాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. మనుషులు దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు. వారికి సంబంధించినటువంటి వారే రకరకాల మార్గాలు కూడా వెళ్ళిపోతున్నారు. నెమ్మది లేని జీవితాలు జీవిస్తూ ఉంటున్నారు. అయితే ప్రభునందు ప్రియులారా, రక్షణ అనుగ్రహించేవాడు దేవుడు. పాపము నుండి విడిపించటమే రక్షణ, భక్తిహీనత నుండి విడుదల పొందటమే రక్షణ, దుష్టత్వమును విడనాటమే రక్షణ. అంతేకాదు దేవుని బిడ్డలారా, ఈ లోకంలోనే కాకుండా నరకాగ్నిగుండాన్ని విడిపించేటువంటిదే రక్షణ. నువ్వు రక్షణ పొందకపోతే, మారు మనసు పొందకపోతే, ప్రభువుని అంగీకరించకపోతే, సొంత రక్షకునిగా అంగీకరించకపోతే నీకు రక్షణ లేదు, విమోచన లేదు, విడుదల లేదు, మోక్ష భాగ్యం లేదు, నిత్యరాజ్యానికి వారసుడు కాలేవు. కాబట్టి
ప్రభు నేను రక్షించడానికి రాబోతున్నాడని జకర్యా ప్రవక్త ద్వారా ముందుగానే ప్రవచనం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. మొదటిది నీతిపరుడు, రెండవది రక్షణ గలవాడు, మూడవది దీనుడు. దీన మనస్సు కలిగినటువంటి వాడు ఆయన. ప్రయాసపడి భారం మోసుకొంటున్న సమస్త జనులారా, మత్తయి సువార్తలో మనం చదువుకుంటాం. దేవుని బిడ్డలారా 11వ అధ్యాయం 28వ వచనంలో, ప్రయాసపడి భారం మోసుకొంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నేను దీన మనస్సు గలవాడును, సాత్వికుడను. యేసయ్య దీన మనస్సు కలిగినటువంటి వాడు, సాత్వికుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు. మెస్సయ్య వస్తాడని ఇశ్రాయేలు ప్రజలు నమ్ముతూ ఉన్నారు కాబట్టి, ఏ మెస్సయ్య కొరకు వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారో ఆ మెస్సయ్య రాబోతున్నాడనే విషయాన్ని దేవుడు అలనాటి ప్రజలకు తెలియజేశారు. ఈ మధ్యకాలంలో ఇజ్రాయెల్ దేశం యొక్క ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఒక ప్రకటన చేశాడు బహిరంగ. అదేంటో తెలిసిన దేవుని బిడ్డలారా, మెస్సయ్య రాబోతున్నాడు ఇంక 2-3 నెలల్లో, ఈ ప్రపంచాన్ని ఏలబోతున్నాడని. అంటే నేటికి కూడా అక్కడ 2 మతాలు ఉన్నాయి. మీకు తెలీదు, ఒకటి జుడాయిజం, రెండవది క్రిస్టియానిటీ. తెలియక చాలామంది సోదరులు అన్నీ కలిపి మాట్లాడుతూ ఉంటారు. యోధా మతం ఉంది అక్కడ. రెండవది దేవుని బిడ్డలారా క్రైస్తవ్యం కూడా ఉంది. ఇప్పుడు కూడా వాళ్ళు అనుకునేది ఏంటంటే, ఇంకా మెస్సీ రాలేదు, మనం ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని మెస్సీ అని పిలుస్తూ ఉన్నామో ఆయన ఇంకా రాలేదు, ఆ వచ్చిన ఆయన మరియమ్మ కుమారుడు, వడ్లవాని కుమారుడు, యోసేపు కుమారుడు అని అనుకుంటా ఉన్నారు ఆ ప్రజలందరూ కూడా. ఇంకా వస్తాడు వస్తాడు వస్తాడని నమ్ముతున్నారు వాళ్ళు. 2-3 నెలల రాబోతున్నాడని 2-3 గుర్తులు గుర్తించుకొని వారు ప్రకటన చేస్తూ ఉన్నారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మెస్సయ్య వచ్చాడు. దేవుడు వారి నేత్రాలు తెరిచి రెండవసారి ఆయన యోధా గోత్రపు కొదమ సింహంగా రాబోతూ ఉన్నాడు. సింహం గర్జిస్తే ఏ విధంగా ప్రపంచంలో ఆ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి అడవిలో ఉన్న జంతువులని గప్చిప్ అయిపోతాయో, ఈ ప్రపంచానికి రారాజు, ఈ ప్రపంచాన్ని నిర్మించిన దేవుడు యూదా గోత్రపు కొదమ సింహంగా రాబోతున్నప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా గజగజవనికి రోజు ఒకటి ఉంది. మొదటిసారి ఆయన దీనుడుగా వచ్చాడు, రెండవసారి ఆయన దీనుడిగా రావట్లా. మొదటిసారి గొర్రెపిల్లగా వచ్చాడు, రెండవసారి ఆయన గుర్రం మీదకి రాబోతూ ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యూదా గోత్రపు కొదమ సింహం అది. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు, శక్తి కలిగినటువంటి దేవుడు, మాట్లాడే దేవుడు, మహిమ కలిగినటువంటి దేవుడు. ఆయన దీనుడుగా వచ్చాడనే సంగతే వారు గుర్తించలేదు. అందుకే ఇప్పుడు వస్తాడని నమ్ముతా ఉన్నా. మనకైతే ఆయన దీనుడుగా వచ్చాడని తెలుసు. మన నేత్రాలు తెరవబడ్డాయి, వాక్యాన్ని అంగీకరించాం, దేవుని అంగీకరించాం, నడుస్తూ ఉన్నాం. నా ప్రియమైన సహోదరులారా, మొదటిగా వచ్చిన మెస్సయ్య దీనుడైన మెస్సయ్య. దేవుని బిడ్డలారా, ఆ దీనుడైన మెస్సయ్యని గురించి ఇక్కడ జకర్యా రాస్తూ ఉన్నాడు. చూడండి, దైవవాక్యంలో గాడిద పిల్ల ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడనే దర్శనాన్ని చూస్తూ ఉన్నా. ఈ లోకంలో దేవుడు గాడిదని ఎందుకు ఎన్నుకున్నాడు? గుర్రాన్ని ఎన్నుకోవచ్చు కదా అని మనకు అనుమానం. గాడిద అనేటువంటిది దేవుని బిడ్డలారా ఆ దినాల్లో దేవునికి బలిగా అర్పించడానికి ధర్మశాస్త్రం ఒప్పుకోలేదు. ఏమాత్రం కూడా విలువ లేనటువంటిది, ఏ విధానంలో కూడా దాన్ని ప్రోత్సహించినట్లుగా గణపరిచినట్లుగా మనం చూడం. మీరు చూస్తే దేవుని యొక్క వాక్యంలో దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ ప్రవచనం యొక్క నెరవేర్పుని మనం మత్తయి సువార్తలో మనం గమనించినట్లయితే 21వ అధ్యాయం 2వ వచనం, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిద, దానితో ఉన్న గాడిద పిల్ల మీకు కనబడును, వాటిని ఇప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనా మీతో ఏమైనా అనడి ఎడల అవి ప్రభువుకు కావలసి ఉన్నదని చెప్పవలనని చెప్పారు. యేసు ప్రభువారు కూడా మరి యెరూషలేము జయోత్సవానికి ముందుగా ఆయన ఒలీవల కొండ దగ్గర ఉన్న బెత్పగే అనేటువంటి గ్రామంలోకి వచ్చినప్పుడు యేసు ప్రభువారు శిష్యులకు చెప్పాడు, మీ ఎదుటున్న గ్రామంలోనికి వెళ్ళండి. వెళితే అక్కడ కట్టబడిన గాడిద ఉన్నది, కట్టబడి ఉన్న గాడిద కనిపిస్తుంది. గాడిదను గాడిద పిల్లను తీసుకుని రండి. ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అన్నట్లయితే ఇది ప్రభువుకు కావలసి ఉన్న గాడిద, ఇది ప్రభువుకు కావలసి ఉన్నది అని చెప్పండి అని యేసయ్య చెప్పారు. అలాగే వాళ్ళు వెళ్ళారు, వాళ్ళు అడిగించారు, ఇది ప్రభువుకు కావాలని చెప్పారు. గాడిద మానవునికి సాదృశ్యం. గాడిద తీసుకున్నప్పుడు మనం చాలాసార్లు వింటూ ఉంటాం, నోరు మీరే గాడిద అంట, నోరు మీవే గాడిద అంటాం మనవరాల్ని, ఆపరా గాడిద అంటాం శిష్యుడిని. దేవుని బిడ్డలారా, అడ్డగోలుగా మాట్లాడుతున్నప్పుడు గాడిద అనే పదాన్ని మనం వాడుతూ ఉంటాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మీరు చూసినప్పుడు
దేవుని యొక్క వాక్యంలో దేవుని బిడ్డలారా, ఈ గాడిదని గురించి మీరు ఆలోచన చేస్తే ఎప్పుడు కూడా గాడిద రోడ్డు మీద నడవదండి. రోడ్డు మీద కాకుండా మార్జిన్లో నడుస్తూ ఉంటుంది. మార్గంలో నడవదు, రోడ్డు దిగి మార్జిన్లో నడుస్తూ ఉంటుంది. దాని ఆహారం ఏంటంటే చెత్త చెదారం, రకరకాలైనటువంటి గడ్డి, రకరకాలైన కాగితాలను తినేస్తూ ఉంటుంది. తర్వాత బరువులు మోయటానికి ఉపయోగపడుతుంది. తిరగళ్ళు, ఇంకా భయంకరమైన బండలు మోస్తూ ఉంటుంది. ఈ విధంగా గాడిద ఎప్పుడు కూడా తన భారాన్ని మోసుకుంటూ ఉసూరుమంటూ నా జీవితం ఇంతే, నా బ్రతికింతే, నా పరిస్థితి ఇంతే అనుకుంటూ గానుగిడుస్తూ ఉంటుంది. నేటి మానవుడు కూడా దేవుని బిడ్డలారా, నేనే మార్గం, నేనే సత్యం అని యేసయ్య చెప్తున్నా కూడా యేసయ్య మార్గంలోకి రాకుండా దేవుని బిడ్డలారా మార్గం అంచుని వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈ లోకంలో దేవుడు ఆహారము ఇచ్చాడు, జీవాహారాన్ని ఇచ్చాడు. శరీర సంబంధమైన ఆహారాన్ని భుజించకుండా ఆరోగ్యాన్ని పాడు చేసేటువంటివి హానికరమైనటువంటి వాటి వైపు తిరుగులాడుతూ దేవుని బిడ్డలారా మత్తు పదార్థాలకు అలవాటు పడి రకరకాలైన వాటి వైపు తిరుగుతూ తన జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరులారా, ఈ యొక్క గాడిద గురించి బైబిల్లో అనేక సందర్భాల్లో రాయబడింది. ఈ దినాల్లో నీవు కూడా అటువంటి పరిస్థితుల్లో ఉన్నావు. పాప భారాన్ని మానవుడు మోస్తూ ఉన్నాడు. కుటుంబ భారాన్ని మోసుకుంటూ జీవితమే బరువైపోయి భారంగా మారిపోయిందేమో నీకు. నీ బిడ్డలు నీకు భారం అయిపోయారా? నీ కుటుంబం నీకు భారంగా అనిపిస్తుందా? దేవుని బిడ్డ, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తారు. దేవుని దగ్గరికి వస్తే దేవుడు నీ కాడి సులువుగాను నీకు విశ్రాంతిని దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖనాల్లో మనం చూసినప్పుడు అనేక సార్లు దేవుని యొక్క వాక్యంలో ఎలా రాయబడి, ఎద్దు తన కామాందును ఎరుగును, గాడిదంట సొంత వారిని దొడ్డు తెలుసుకుంటుంది. గాడిదకు మంచి లక్షణం అనేది, ఎక్కడెక్కడ తిరిగినా సరే సాయంకాలానికి గాడిద తన సొంత దొడ్డు ఎక్కడుంది అక్కడికి వచ్చేస్తుంది. దేవుని బిడ్డలారా, నువ్వే పరిస్థితుల్లో ఉన్నావు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు అనేక రకాలైనటువంటి గాడిదల గురించి బైబిల్ మనకు బోధిస్తూ ఉంది. ఇక్కడ మనం చూసినప్పుడు కట్టబడి ఉన్న గాడిదను మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా మనం గమనించినప్పుడు ఆదికాండం 16వ అధ్యాయంలో ఒక మాటను మనం చదువుకుంటాం. ఆదికాండము 16వ అధ్యాయం 11వ వచనం. యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొర్ర వినెను, నువ్వు గర్భవతి అయి ఉన్నావు, నీవు కుమారుని కన్నా అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టుదువు. 12వ వచనం. అతడు అడవి గాడిద లాంటి మనుష్యుడు, అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును. అడవి గాడిద లాంటి మనుష్యుడు. ఇస్మాయిల్ గురించి మాట్లాడుతూ అబ్రహాముకి ఆగరుకు పుట్టినటువంటి కుమారుడే ఇస్మాయిల్. ఇస్మాయిల్ అనే పదానికి అర్థం ఏంటంటే అడవి గాడిద లాంటి మనుషుడు. అడవి గాడిద. అనేక సార్లు చెప్పిన మాటలు వారికి అర్థం చేసుకోలేని వారిని ఏమంటామంటే అడవి అంటారు మాస్టర్లు. ఒరే అడవి అంటే అర్థం ఏంటంటే వారు చెప్పే మాటలు అర్థం చేసుకోలేనటువంటి వారు, విరోధంగా ఉండేటువంటిది. అతని చేతులు అందరివి అతనికి విరోధంగా ఉంటుంది. అంటే ఎవరితో ఇమడలేనటువంటి స్వభావం. ఈ గాడిద జీవితం అంతే. అడవి గాడిద చేసే పని ఏంటంటే ఎవరితో సమాధానంగా ఉండరు, ఎవరితో కూడా ఐక్యతగా ఉండరు, ఎవరితో మంచిగా ఉండరు, ఎవరితో కూడా ప్రేమగా నడవలేరు. అయితే దేవుని వాక్యం బోధిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, అందరూ కూడా మనుషులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతా ఉన్నారు. పాపము చేయి ప్రతివాడు కూడా పాపమునకు దాసుడైపోతా ఉన్నాడు. ఈ పాప మరణ నియమముల నుంచి విడుదల పొందకపోతే, పాప మరణ నియమం నుంచి నీకు విడుదల కలగకపోతే ఇతరులతో నువ్వు అడ్జస్ట్ అవ్వలేవు. ఎందుకంటే నిన్ను నడిపిస్తున్నటువంటి సాతానుడు, నిన్ను బంధించిన అపవాది వాడు బయటకు పోతేనే కానీ నీ స్థితి నీకు అర్థం కాదు. నీ స్థితి నీకు ఎప్పుడైతే అర్థమైందో నీలో పశ్చాత్తాపం కలుగుతుంది, అయ్యో అనే వేదన కలుగుతుంది, మారు మనసు కలుగుతుంది, మార్పు కలుగుతుంది, పశ్చాత్తాపం కలుగుతుంది. అడవి గాడిద లాంటి మనుషులను గురించి మనం వింటూ ఉంటున్నాం. 1 బైబిల్ బోధిస్తుంది, అడవి గాడిద లాంటి మనుషుడు ఇష్మాయేలు ఎప్పుడు కూడా హింసిస్తుండేవాడట. ఇస్సాకు వాగ్దాన పుత్రుడిని ఎప్పుడు కూడా మరి అనేక విషయాలు విలువిద్య నేర్చుకున్నాడు మనోడు. నీకు అది లేదు, నాకు ఇది ఉంది, నాకున్నవన్నీ కూడా నీకు లేవని రకరకాలుగా తల్లిదండ్రులు కూడా మరి మనోవేదనకు గురి చేసిన వాడిగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మూడవదిగా మనం చూసినప్పుడు దేవుని వాక్యం మనకు బోధిస్తాం. 49 ఆదికాండం 14వ వచనంలో ఇస్సాకారు గురించి మనం వింటున్నాం. ఇస్సాకారు 2 దొడ్ల మధ్య పండుకున్న బలమైన గార్ధవము అని. ఇస్సాకారట 2 దొడ్లలో ఉంటాడు, ఇటు ఉంటాడు అటు ఉంటాడు.
దేవుళ్ళో ఉంటాడు, లోకంలో ఉంటాడు. గుళ్ళో సగం బళ్ళో సగం అన్నట్టుగా ఉంటారు. కొంతమందికి ఎక్కడ కూడా బూడిద పలికిడి అవ్వదు. ఇక్కడ కాదని అక్కడ కాదని తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి మరి కాళ్ళకి అడ్డం లేకుండా తిరుగుతూ ఉంటారు. ఇస్సాకారు యొక్క స్వభావం అది. 2 దొడ్ల మధ్య పండుకున్న బలమైన గార్ధబం అండి. గార్ధబం అంటే గాడిదని. దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్న దొడ్డు ఉంది, సంఘం ఉంది. అక్కడ నువ్వు నిలబడాలి అంటే అర్థమైనటువంటి స్థిరత్వం లేనటువంటి మనుషులు చాలామంది జీవితాల్లో స్థిరత్వం అనేది మనం చూడం. స్థిరమైన మనసు ఉండాలి, స్థిరమైన బుద్ధి ఉండాలి. అప్పుడే నీ నమ్మకత్వాన్ని బట్టి నీకు ఆశీర్వాదాలు వస్తాయి. అంతేకాని ఇక్కడొక గంత అక్కడొక గంత వేస్తే నీలో సరైన మారు మనసు అన్నా లేదు, నువ్వు సరిగ్గా దేవుని నమ్మటం లేదు, లేకపోతే ఆ సంఘంలో ఉన్నటువంటి సంఘ నియమాలు నీకు అయిష్టంగా ఉంటున్నాయి. విషయాలన్నీ కూడా పాస్ట్ గారికి తెలిసిపోతాయి. 4 రోజులు సంఘానికి రావట్లేదనంటే ఏంటి కథ, ఎక్కడికో పోయారు అనుకుంటారు. అవును కదా. కాబట్టి దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసిన సంఘం, నీ కొరకు ఏర్పాటు చేసిన దైవజనుడు, సహవాసం, ఇవన్నీ కూడా నీ ఆత్మీయ అభివృద్ధి కోసమే. ఏ దుష్టుడు, ఏ దొంగవాడు, ఏ అపవాది, ఏ లయకారకుడు, ఏ ఆయుధాదారుడు నిన్ను ముట్టుకోకుండా నీ మీద కీడు రాకుండా చేసేటువంటి ఏర్పాట్లు ఇవన్నీ కూడా అది నువ్వు తెలుసుకోవాలి. దేవుని బిడ్డ, ఒంటరిగా ఉండి నువ్వేం చేయలేవు. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 4వదిగా మనం చూసినప్పుడు న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో ఇలా రాయబడింది, తెల్లగాడిదనెక్కువారులారా అంటున్నాడు. దేవుని బిడ్డారా, తెల్లగాడిదల గురించి మాట్లాడుతున్నాడు. తెల్లగాడిదలు ఎక్కువ వారులారా, తివాస్యుల మీద కూర్చోండి వారులారా. తెల్లగాడిదంటే అర్థం ఏంటి? మారు మనసు పొందిన గాడిదలు ఇవన్నీ. యేసు రక్తంలో కడగబడినటువంటి వారు, మహాశ్రమల కాలంలో దేవుని బిడ్డలారా విడవబడినటువంటి వారు, మహాశ్రమల కాలం అయిపోయిన తర్వాత పరలోక రాజ్యంలో కనిపించారని ప్రకటన గ్రంథకర్త రాస్తాడు. వీరు ఎక్కడి నుంచి వచ్చారని ఒక ఆయన స్వరం అడిగితే, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. ఎలా ఉన్నారు వారు? ఖర్జూరపు మట్టలు చేతపట్టుకొని, తెల్లని వస్త్రాలు వేసుకొని దేవుని బిడ్డలారా దేవుని స్తుతించేటువంటి వారుగా ఉన్నారు. తెల్లగాడిదని ఎక్కువారులారా. ప్రభునందు ప్రియులారా, చివరికి 5వది మనం చూస్తాం. 2వ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనం. ఇక్కడ అబ్షాలోము గురించి మనం వింటూ ఉన్నాం. అబ్షాలోము రాజకుమారుడు, మరి అంతేకాకుండా ఎక్కువగా ప్రేమించినటువంటి కుమారుడు, అందగాడు. అబ్షాలోము కంచరగాడిద మీద ఎక్కిపోవచ్చు, దావీదు సేవకులకు ఎదురాయను. ఆ కంచరగాడిద యొక్క గొప్ప మస్తకి వృక్షం యొక్క చిక్కు కొమ్మల కింద పోయినప్పుడు అతని తల వెంట్రుకలు తగులుకొన్నందున అతడు ఎత్తబడి ఆకాశమునకు భూమికి మధ్యన వేలాడుచుండగా అతని క్రిందన కంచరగాడిద సాగిపోయాను. ఇంతలో యోవాబు వచ్చి గురి చూసి గుండెల్లో కొట్టాడు, చనిపోయాడు. అబ్షాలోము ఈజ్ ఏ వెరీ హ్యాండ్సమ్ మ్యాన్. ఎంత మంచి అందగాడు, బిగ్ హెయిర్, చాలా లాంగ్ హెయిర్. పొడవులు పెంచేదే ఉందండి, రకరకాలుగా చేస్తున్నారు. సినిమా యాక్టర్లు ఎలా చేస్తే అలా చేస్తున్నారు, క్రికెటర్స్ ఏది చేస్తే అది చేస్తున్నారు. దాని బిడ్డలారు అంతా గీకేస్తున్నారు, ఒక పక్క గీకుతున్నారు, ముందుకు గీకుతున్నారు, రకరకాలైన ఏర్పాట్లు. ఇవాళ ఎవరికి చెప్పలేకపోతా ఉన్నాం. స్టైల్ మారింది అన్నట్టుగా అయిపోతుంది వీళ్ళ పరిస్థితి. కానీ ప్రియమైన వాళ్ళారు, అబ్షాలోము కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే తన జుట్టుని తన యొక్క మడిముల వరకు పెంచేవాడు. తండ్రి సంవత్సరానికి ఒకసారి కట్ చేసి దాన్ని వేలం పాటు పెట్టేవాడు. అందగాడు. అబ్షాలోము అనే మాటకి అర్థం ఏంటంటే సౌందర్యవంతుడని. సౌందర్యవంతుడు. అబ్షాలోము అంత సౌందర్యం ఏముందో నాకు తెలియదు, కానీ తండ్రి ఎక్కువగా ప్రేమించాడు దావీదు. మనం ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తామో వారు మన మీద తిరుగుబాటు చేస్తారు. నీ ఇంట్లో నువ్వు ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తావో వారు నీ మాట వినరు, నీకు లోబడరు. అది కథ. అందుకని దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేన్ని ప్రేమించకూడదు. దేవునికి ప్రథమ స్థానం ఇవ్వు, తర్వాత నీ కుటుంబానికి నీ బిడ్డలకి ఇవ్వాలి. ప్రభునందు ప్రియులరా, మనం ఎక్కువ ఎవరిని చూస్తాం వాడే మన మీద తిరుగుబాటు చేస్తారు. సంఘంలో కూడా అంతే, మనం ఎక్కువ ఎవరితో ఉంటాం వాడే మన మీద తిరుగుబాటు చేస్తారు. యేసుప్రభు శిష్యుల్లో కూడా ఒకడు యేసుప్రభుని తన 30 వెండి నాణ్యాలకు అమ్మేసుకున్నాడు. చూడండి దేవుని బిడ్డ, సొంత గురువుని అమ్మేసుకున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ యొక్క వ్యక్తి కంచరగాడిద మీద ఎక్కి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. తండ్రి సింహాసనాన్ని ఆశిస్తున్నాడు. దేవుడు నేను ఎందుకు పిలిచాడు, అసలు నీ కెపాసిటీ ఏంటి, నీ పరిస్థితి ఏంటి, నీ పిలుపు ఏంటి నీకు తెలియాలి. తెలియకుండా ఏదేదో దానికోసం దీనికోసం పరుగులు తీస్తేలా. తండ్రిని చంపేది సరే సింహాసనం మీద కూర్చోవాలనుకున్నాడు. ఎంత దుర్మార్గమైన పరిస్థితి. రాజకుమారుడైన బాలుడు క్షేమంగా ఉన్నాడంటే క్షేమంగా లేడు. తండ్రి ఇతను తాకిడికి తట్టుకోలేక దావీదు అరణ్యం పాలైపోయాడు.
దాక్కోవాల్సి వచ్చింది. కంచరగాడి మీద తండ్రిని వెతుకుతున్నాడు చంపడానికి, వెళ్తా ఉండగా కంచరగాడిదే గొప్ప మస్తకి వృక్షం దగ్గరికి వచ్చేటప్పటికి తన జుట్టు పైకి ఎగిరినందువలన మస్తకి వృక్షానికి ఆ జుట్టు వేసుకొని వేలాడుతూ ఉన్నాడు. కంచరగాడిది వెళ్ళిపోతూ ఉంది. వాక్యం బోధిస్తుంది, బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలనైనను కంచరగాడిదల వలన మీరు ఉండకండి. అంటే దానికి ఏముండదట? బుద్ధి ఉండదు, జ్ఞానం ఉండదు. ప్రియమైన వారలారా, నా యజమానుడు ప్రయాణం చేస్తున్నాడు, ఏమైపోయాడు దానికి తెలియదు, వెళ్ళిపోతూ ఉంటుంది. కొంతమంది విశ్వాసులు ఇదే పరిస్థితి, సవారు చేస్తాను, ఎక్కడ కదా అక్కడ తిరుగుతూ ఉంటారు. కంచరగాడిద లాంటి మనుష్యులు దేవుని బిడ్డలారా. ఇంతలో శత్రువు వచ్చి గుండెల్లోకి బాణం వేసినప్పుడు గుచ్చుకుని చనిపోయాడు. ఎంత విషాదం ప్రియులారా. ఇది అబ్షాలోం గాడిద. దేవుని బిడ్డలారా, మీరు ఆ వాక్యాన్ని మీరు గమనించినట్లయితే సంఖ్యాకాండం 22 అధ్యాయం 28వ వచనం చదివినప్పుడు అక్కడ బిలాము గాడిదని గురించి మనం వింటున్నాం. బిలాము ప్రయాణం చేస్తున్నాడు, గాడిద మీద ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉన్నాడు. ఒక్కసారి సడన్గా అది ఆగిపోయాడు. వెంటనే దిగి దాన్ని కొడతా ఉన్నాడు. అప్పుడు నోరు తెరిచి మాట్లాడుతూ ఉందండి. చూడండి, గాడిద మాట్లాడతాం చరిత్రలో ఇక్కడే మనం చూస్తాం. సంఖ్యాకాండము 22వ అధ్యాయము చూడండి 28వ వచనం. అప్పుడు యెహోవా గాడిదకు వాక్కునిచ్చెను, అది నీవు ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసితనని బిలాముతో అనగా, బిలాము నీవు నా మీద తిరగబడితివి, నాచే ఖడ్గమున్న ఎడల నిన్ను చంపివేయదునని గాడిదతో నేను. గాడిద మానవ చరిత్రలో మాట్లాడింది. బిలాము ఏంటి అని కొడుతున్నావు అనేటప్పటికి కంగారు పడ్డాడు ఈయన. పశువులు ఎలా మాట్లాడితే వింత, బైబిల్లో ఒక గొప్ప వింత చెప్పాలి మనం ప్రజలకి. వింత గాడిద మాట్లాడింది. కోడి కూసింది పేతురు గారిని చూసినప్పుడు. చూడండి, యోనాను చేప మింగింది. రాత్రంతా శ్రమ పడితే చేపలు పడలేదు, యేసు మాటల వల్ల చేపలు పడినాయి. ఇవన్నీ అద్భుతాలే, వింతలే, విడ్డూరాలే లోకానికి. దేవుని బిడ్డలారా, మాట్లాడినప్పుడు అద్భుతమైన కార్యం ఏంటంటే, యెహోవా దేవుడు దేవదూతను పంపించి ఆయన ఖడ్గము చేత పట్టుకున్న ఎదురుగా నిలబడ్డాడు. నేను ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళలేకపోతున్నానని చెప్తే అప్పుడు బిలాముకి గాడిద చెప్తే కానీ అర్థం కాల. గాడిద దిగి దేవుని దూతకు నమస్కారం చేశాడు. ఎక్కడికి వెళ్తున్నావు? నా బిడ్డలను దూషించడానికి, శపించడానికి వెళ్తున్నావు. కుదరదు, కబడ్దార్ అన్నాడు దేవుడు. తర్వాత బిలాము దేవుని మాట వినలా, తన ప్రజలను శపించాడు. దేవుడు అంటే అతని నోట్ల నుండి శాప వచనాలను ఆశీర్వాద వచనాలుగా మార్చేశాడు. తర్వాత కాలంలో రాయబడింది, బిలాము లాంటి వెర్రి ప్రవక్త ఎక్కడైనా ఉన్నాడా అని రాయబడి, వెర్రి ప్రవక్త అని పిలువబడ్డాడు. ఖడ్గం చేత నరికి చంపబడ్డాడు. ఎందుకంటే దేవుని బిడ్డల యొక్క రహస్యాన్ని వాళ్ళకి చెప్పాడు. వాళ్ళు పరిశుద్ధులు, నీతిమంతులయ్యా. దేవుడు ఆయన పరిశుద్ధుడు, అందరిలా కాదు, పరిశుద్ధత ఉంటేనే కార్యం చేస్తాడు. కాబట్టి మోయాబులో ఉన్నటువంటి కులుకుతున్నటువంటి ఆ అందగత్తలైనటువంటి ఆ మోయాబు స్త్రీలను తీసుకొని రండి. వారు యుద్ధంలో ఉన్నప్పుడు భార్యలకు దూరంగా ఉంటారు, వారు పరిశుద్ధులుగా నీతిమంతులుగా ఉంటారు. అందువలన వీళ్ళందరిని కూడా ఆ అరణ్యంలో వాళ్ళకి ఎదురుగా దించండి. ఎవడో ఒకడు ప్రేరేపించబడతారు. వీరు ఆనందంతో వాళ్ళని రెచ్చగొట్టినట్లయితే వాళ్ళు ఎవడన్నా కనుక పాపం చేస్తే దేవుడు వారికి జయం ఇవ్వడం అని చెప్పాడు. ఇది రహస్యం. చెప్పినప్పుడు అలాగే చేశాడు. చాలామంది పాపంలో పడిపోయారు, వారికి అపజయం వచ్చింది. అంటే దేవుని బిడ్డల యొక్క రహస్యాన్ని కూడా నువ్వు చెప్పకూడదు. దేవుని బిడ్డల యొక్క సీక్రెట్ని, కుటుంబ రహస్యాలను ఎవరితో చెప్పకూడదు, ఎవరితో పంచుకోకూడదు కూడా. పనికిమాలలో పంచుకుంటూ ఉంటారు. కుటుంబస్తుల కంటే కూడా లోకస్తులకి ఎక్కువ అవకాశం ఇస్తారు. గొర్రెప్పుడు కూడా కట్టుకొండే నమ్ముద్ది. నమ్మి కసాయోడు నమ్మిన తర్వాత ఏం చేస్తాం? అక్కడ కటక్కన మడక కోసేసిన తర్వాత ఏం చేద్దాం? ఇంకా చాలా కుటుంబాలు పాడైపోవడానికి కారణం అదే ప్రియులారా. కాబట్టి దేవుని వాక్యం బోధిస్తుంది. మరి మనం దేవుని యొక్క మాటలు మనం వింటూ వచ్చాం. దేవుని యొక్క వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, దేవుని బిడ్డలారా, మనం చూస్తున్న మత్తయి సువార్త 21వ అధ్యాయం 2వ వచనంలో కట్టబడి ఉన్నటువంటి గాడిద. ఈరోజు నువ్వు ఏ కట్ల చేత కట్టబడ్డావు? సంఘం అనేటువంటి కట్లు అవసరం సంఘానికి. కానీ నువ్వు విడుదల పొందాల్సింది పాపం అనేటువంటి కట్లు, అపవాది కట్లు, రోగం అనేటువంటి కట్లు. దేవుని బిడ్డలారా, రకరకాల కులకట్లు, మత కట్లు, ఈ కట్ల నుంచి విడుదల పొందడానికి యేసుప్రభు వచ్చారు. కట్టవేయబడినటువంటి ఆ యొక్క గాడిదని ఏ విధంగా విడిపించాడు, నిన్ను కూడా విడిపించి సమాజంలో, సొసైటీలో ఒక మంచి వ్యక్తిగా ఆశీర్వదించాలని, దీవించాలని కోరుతూ ఉన్నాడు. మరి ఆ విధంగా యేసుప్రభు వారు మరి గాడిద పిల్లనెక్కి, దేవుని బిడ్డలారు, గాడిద మానవునికి సాదృశ్యం, గాడిద పిల్ల మారు మనసుకు గుర్తుగా ఉంది. దేవుని బిడ్డలారు,
ఆయన ఊరేగుతుండగా హోసన్నా జయం, హోసన్నా జయం, దావీదు కుమారునికి జయమని కేకలు వేస్తుండగా మరి ఇదిగో అనేక మంది కసి వచ్చింది. ఆపండి ఆపండి, పట్టణం అంతా అల్లరిగా ఉందంటే మీరు కేకలైపోతే ఈ రాళ్ళు కేకలేస్తాయని యేసయ్య చెప్పారు దేవుని బిడ్డలారా. కాబట్టి హోసన్నా జయం, హోసన్నా అంటే జయము అని అర్థం అన్నమాట, రక్షణ అని అర్థం దేవుని బిడ్డలారా. ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము జయోత్సాహం చేశారు. మరి యెరూషలేము అంతా కూడా ఆయన తిరిగారు. మరి విలువలేని గాడిద, ఎక్కడో ఉన్నటువంటి గాడిద యేసయ్యకి మరి దాని మీద చక్కగా అన్నీ కూడా బట్టలు పరిచారు. మరి మంచి మంచి పట్టు వస్త్రాలు వేశారు, దాని మీద కూర్చున్నారు. యేసు ప్రభుని ఊరేగించిన గాడిదగా ఉంది. యేసు ప్రభు లేనప్పుడు ఒక రోజు వెళ్ళిందట. యేసు ప్రభు లేరు కదా, ఆ దోసకాయలు తిందామని ఆ బండి మీద వెళ్తే ఆడు కర్రముంటు కొట్టాడు. మరి కొట్లోకి వెళ్ళింది, ఆళ్ళు కొట్టారు, నడి విరిగిపోయింది. యేసు లేకపోతే మనకు విలువ లేదు, యేసయ్య ఉంటేనే విలువ. యేసును మోసుకెళ్ళే గాడిదలు మేము, యేసయ్యను ఊరేగించే గాడిదలుగా, యేసయ్యను తీసుకుని వెళ్ళి ఆయన సువార్తను అనేక ప్రాంతాలకు ఊరేగించేటువంటి వారంగా, పౌలు గారు చెప్పినట్లుగా విజయోత్సాహంతో ఊరేగించేటువంటి బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ మట్ల ఆదివారం రోజున దేవుడు నేను నీ కుటుంబాన్ని సంఘాన్ని బహుగా ఆశీర్వదించి దీవించాలని మనసారా దీవిస్తూ ఈ మాటలే ముగిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన యేసయ్య దేవ, ఈ ఫామ్ సండే రోజున అనేక మంది కార్యక్రమాలు జరిగిస్తుంటుండగా వారందరి సంఘాలను దీవించండి, బిడ్డలందరిని ఆశీర్వదించండి. ఈ వాక్యం చూస్తున్న వారి జీవితాల్లో ఈ మట్ల ఆదివారాన్ని గుర్చినటువంటి సందేశము ద్వారా మా జీవితాలను మార్చుకొని నీ మహిమ దీవెన ఆశీర్వాదాలు పొందుకొని ఈ లోకంలో ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా వర్ధిల్లాలని నువ్వు కోరుకుంటున్నావో ఆ విధంగా ఉండడానికి నిన్ను మోసుకొని పోయేటువంటి గాడిదల వలె నిన్ను ఊరేగించేటువంటి బిడ్డలంగా మాకు మహిమ కాదు నాయన, నీ నామునకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించే వారంగా ఉంటానికి సహాయం చేయమని క్రీస్తు దివ్యనామం పేరట అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. కల్వరి విజయం ప్రోగ్రాం మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందని మీరు పంపుతున్న మెయిల్స్ని బట్టి, వాట్సాప్ మెసేజ్లను బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.